మూడవది చూస్తే ఎలోహిం అంటే నిజమైన దేవుడు. ఎవరు పిలుస్తున్నాడండి మోషేను? నిజమైన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి నాలుగవది చూస్తే ఎలాహ్. ఎలాహ్ అంటే మహోన్నతుడు. ఏంటండి? ఎలాహ్ అంటే మహోన్నతుడు. అలాగనే ఐదవది చూస్తే సర్ అంటే రాయి, అంటే ఆశ్రయదుర్గంగా ఉండేవాడు, ఆదుకునే దేవుడు. పిలిచిన వాడు ఆదుకునే దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా. తర్వాత ఆరవది థియోస్. థియోస్ అంటే గన సర్వోన్నతమైన దేవుడు, అన్నిటికీ మించిన వాడు, అన్నిటిపైన ఉన్నవాడు, అన్నిటినీ పరిపాలించేవాడు, సర్వోన్నతుడైన దేవుడు. తర్వాత ఏడవది పదం ఏంటంటే మనం మాట్లాడబోతున్న నిర్గమకాండములో మోషేకు పేరు చెప్పిన దేవుడు. ఏం పేరు చెప్పాడంటే మోషేకు? నేను యెహోవాను, ఉన్నవాడను, అనువాడను.